నల్లగుంటున్నా తెల్లగుంటున్నా అంటివి కాదే ఇప్పుడు మళ్ళీ నీకు ఎందుకాది కదండి ఏ మనిషియే కానీ తాకుతనే మొక్కుతాడు తడుతనే గుడిసె కప్పుతాడు రేపెరిగి దాటాలకి ఎరిగి ఏటను పోయాలో అన్నారు కట్టగట్ల ఏర్పడుతుంది అయితే బయట పడాలి కొడుకు బయట పట్టాక చిన్నప్పుడు వెళ్ళకి చూడు పెయిన పట్టకుండా ఉండాలనుకో దేవా దండమయ్యా సారీ కంచె బల ఊపి దిగై మందరించి కొట్టిండు అలుగు ములుగు లేకుండా కొడుకు బయట పడాలా అని కాళ్ళకెళ్ళలేవు చేతులకెళ్ళలేవు భగవంతుడు చెప్పినట్టుగా కూడి పుట్టాలి రోగం ఉన్నది ఈ కులాల రాసపుడు పుండుల పురుగులు కలుకలకు మిసులు తల్లి అమ్మా పుట్టినప్పుడు ఆ తల్లి 3 గడియలు మర్చిపోయింది మర్చిపోయింది ఆ తల్లికి చేతికి ఇవ్వలేదు ముచ్చ తెలుపుకున్నది ఆ కన్న తెలిసిన మరి ఆ శివుడు రక్తం కాడతా అంటే వాసన ఏంటి కావచ్చని 3 తెలుపుకున్నాక ఆనాడు చూసిన కళ్ళు పొరపరి చూసిందే కొడుకును చూసిన తల్లి కాళ్ళకేళ్ళు లేవు చేతులకేళ్ళు లేవు ఈపులా రాసపుడు పొందులా పురుగులు కలుకలు తల్లి ఆ శివుడు రక్తం కురిసింది కాదరావా పుట్టాది రోగం కొడుకంటే ఎల్లలోక మీరు ఎంతమంది ఎన్ని తీర్లు అనుకుంటారో నా భర్త ఎంత బాధపడుతున్నారని తల్లి కొడుకునెత్తుకోరా కొడుకుడుగలంటే ఏ మనిషి నిద్రలో మాట అంటదో కొడుక అందుకే అందరూ కొడుక సముద్రానికి ముయ్యమ్మ కొడుకు బాయికి మూతయ్య వచ్చు కానీ నరం లేని నాలుక నాన్న తీరులో మాటలు అంటదిరా అయ్యా తల్లి కొడుకునెత్తుకొని కొడుకునెత్తుకునే తల్లి వేసిన కొడుకునెత్తుకుంటే ఆ శివ రక్తం మురుగు మురుగు వాసన వస్తుంది ఆ తల్లి వేసిన కొడుకుని ఎత్తుకున్న తల్లి గవలాంటి కిందకి రావాలి చిలుకులు నడుపుతాంది ఒకవేళ నా చేతి కింద దశలు వచ్చి నా కొడుకుని చూస్తే ఓ తల్లి నీ గర్భానికి ఇచ్చి కొడుకు ఒట్టిలని ఎంతమంది ఎల్లిటీలు అనుకుంటారు అమ్మా రాజచంద్ర సీర రాజు బాలబజే అల్లైతాంది ఏ మగ బాయి గాడైనా సీన కాడి విన చెరువు కాడి విన కొట్టు కాడి విన కొద కాడి విన అక్కడల్లకి ఇల్లు పడతారాట మొత్తం ధర్మగడ్డ చేసి ఇంటికి వచ్చే వరకు చేసిన పని మరిపించేది ఏంటి ఇల్లాలన్నారు రాజు ధనాధన వంట ప్రవణాల వేడికి వచ్చే వరకల్లా ఆ బలాల ఆడి వీళ్ళు
ఏది కావచ్చును నా భార్య కొడుకుని ఏ కన్నదో బిడ్డని ఏ కన్నదో ఒకవేళ బిడ్డ పుట్టిన బాధపడుతుంది కావచ్చు అనుకున్నాడు అయ్యో బాబరాయ బాబాల భార్య ఓ బాబ చంద్రవాది చంద్రవాదు భగవంతుడు నా మీద కన్నెర్ర వేసిండు నాదా నేనన్న మాటగా భగవంతుడు తగ్గించండి కొడుకును ఎట్టుండు నాదా ఏమని చేయను నాదా ఒంటె పరం ఉన్నది ఇళ్ళ రూపాయలు ఎవరితో ఏమక్కర అనుకోవద్దు నాదా ఇవాళ నేను ఒంటె పరం ఉన్నది ఎవరితో నాకేమక్కర అనుకున్నారా అయ్యలో కనుగోలు కుట్టాలి రోగ కొడుకు వచ్చిందంటే నాన్నగల్లో మీరు ఎంతమంది నిన్నే మాట అంటారు నాదా నీకొక్క మాట ఏముతాను రాదు ఈ కొడుకులు కన్నా ఆడదని నేనెందుకు రాదా నేనున్న ఒకటే లేకున్నా ఒకటే నాదా నీ కాళ్ళ కాళ్ళ తలవిడతల్లా నీ చేతులలో చంద్రవాదముతోటి నాన్న మారని నాను నా ప్రాణం నిజలాక నా పొడుగు పొందదోడి పొందలు నన్ను పెట్టినాక నాన్న నీ పెద్ద నేల తీసి ఆ కొడుకు గొంతు నొట్టి పడితే కొడుకు పానం పోతుంది నాన్న కొడుకులు నా ఎద మీద వేసి నువ్వు పొందగుడు పేరాను అప్పుడు ఆ రాజు మధ్య అంటారు నా మాటను పోతే దేవుడు అన్నాడు ఎవడు ఎట్లుంటాను ఒక్కొక్క మాటను ఇవాళ నా భార్య మనుషుల కింద పడరాలి బామో అదే మంచి కొడుకునైతే మనం ఎత్తుకొని ముద్దాడదామా పోదామా ఇలా ఎక్కర్రాని కొడుకు వచ్చిన బాణం దిగవల్లవా బాబా ఎట్ల బాణం ఇస్తమే కన్న తల్లి కంచం వేసే పెట్టంగా చూపుదిగా ఎవరన్నా ఉంటారా బాబా
బాబా ఈ కొడుకు మనం ఆడుకుందాం ఈ కొడుకు మనం పెంచుకుందాం మొక్కలు చూసుకుంటే కొడుకు బాణం ఎట్లా తీస్తావే బాబా అది పద్ధతి కాదు కానీ ఈ కొడుకును ఈ కొడుకు పుట్టిన సంగతి మాత్రం ఊళ్ళకి ఎవరు తెలవదు ఎందుకెరికేనా ఒకవేళ కొనుక్కుంటారో కొడుకు పుట్టిన ఊళ్ళో తెచ్చే 10 మంది పత్రులు మాట్లాడతారు బామయ్యాల ఒక్క మాట ఎప్పుడు పుట్టిన కొడుకు పురుట్లే మరణమైపోయిందని చెప్పాలి పుట్టిన కొడుకు పురుట్లే మరణమైపోయిందని చెప్పాలి మళ్ళా అదే పోగా బామయ్యాల వీనాడికి నేను చెప్పేది ఏంటంటే మన కొడుకు పొత్తి 7 సార్లు తారమై బాబికి 7 సార్లు తారమై ఓ బాబా మన కొడుకు నులక మంచంలో ఏమో బాబా నులక మంచుగా పోతుంది మన కొడుకు పట్టె మంచంలోనే ఎయ్యి మన కొడుకును బాబా అల్లారి ముద్దు కదా అంటే ఈ వయసు పెరుగుతంటే వంక తీరుతుంది కావచ్చు బాబా చంద్రవతి మనమే దూరం కొట్టినాక ఏ తల్లి దగ్గర తీర్చలే బాబు భార్య సీరియల్ పెట్టి దాసుల్లో బంద్ చేసిండు ధనమంత్రి బంద్ చేసిండు నా సీలికి నా రాజులో పోయి ఊళ్ళో మందితో చెప్తారు నాకు అవసరం లేదని అప్పుడు రాజు ఏమనుకున్నాడు బాబా పండుగ చేస్తే 10 మంది అందరూ 10 మంది ఆశపడతారు ఉన్నోళ్ళ ఇంటికాడ పండుగ చేస్తే లేని వాళ్ళకి ఆశలు పెడతారమ్మా పండుగ లేదు పాపం లేదు బాబా వీళ్ళ మన కొడుకు పేరు మీద పెడికెళ్ళి కొత్త బట్టలు తెచ్చి వంటి మీద పెడదాం కొడుకు పేరు ఏ పేరు పెట్టుకుందాము మనం నమ్ముకునేది బాబా మనకంటే స్వామి మన ఇంటిలోన కొలువై ఉన్నాడు ఆ దేవుని కలిసి పేరు కొడుకు పేరు మనకంట రాజు పేరు పెట్టుకొని
తల్లి చంద్రమతి కొడుకు నంట వాప కట్టిందంట అంటానే కూర్చున్నావా కొడుకు సాదంగా పెంచంగా ఆ కొడుకునమ్మా మళ్ళీ ముక్కలు లేరేస్తాను మరి మరి అట్లా కొన్ని రోజులు గడవాలి 5 ఏళ్ళ కొడుకు చేసిందా ఒకవేళ నా కొడుకును పల్లెల్లో వెళ్తే మరి బడిలో ఈ పిల్లగాడు ఎవరంటే అలాంటి చంద్రమతి కొడుకునమ్మ పరువు పోతుంది ఆనాడే పుట్టిన కొడుకు పురుట్లో చచ్చిపోయాడు అన్నాడు ఇవాళ ఈ కొడుకు ఎక్కడ కొడుకుంటే మేము ఏం చెప్తాం అని రత్నాల మాలు మీద ఆ తల్లి చూసినవా పొద్దుదాకా ఆ తల్లి చెప్తాను తల్లి చెప్తుంది మరి ఆ తల్లికి వచ్చేసదేమో తల్లి చెప్తాను తల్లి తండ్రి వచ్చినాక చంద్రశేఖర్ రాజు చెప్తాడు అట్లా చెప్తాంటే కొన్ని రోజులు గడవంగా ఊళ్ళో పిల్లలందరూ కాదునావా ఊళ్ళో పిల్లలు పడికి పోతాంటే ఆ మాల మీద పిల్లగాడు మనకంటే మారాడు పిల్లల కళ్ళ చూసానా పిల్లగాళ్ళు పడి పోతాంటే కళ్ళవాడు చూసినవాడు రోజు నేను మాల మీద ఉంటానా వాళ్ళంతా నా తోటి వాళ్ళంతా మళ్ళా పోతారా అని మాలదిగి పై పోతారా అని పిల్లగాడు మనకంట రాదు మాలదిగి పట్టనమ్మా మా మాలదిగా పట్టనమ్మా రామరకు రామా రాజు ఎన్నడు బయటికి వెళ్ళిన వాడు చూసినా పిల్లగాళ్ళు పోతాంటే పిల్లగాళ్ళ పడితే పోతాను వాళ్ళతో ఏంది చదువుకోతాను కునుకుంటారు రోడ్డున్న పిల్లగాడు చూసినా వాళ్ళ వెనక వస్తారమ్మా రామరకు రామా అరే వారి మనం బడి వేస్ట్ చేస్తాం మనం చదువు కూడా బాగా చదవద్దు బాగా పిచ్చిలేసి తిరుగుతాం పిచ్చిలేస్తుంది కాయరాలే పిచ్చిలు వేసుడు ఎందుకు పెద్ద చదువు అంటే ఏందో బీటెక్ అంటే ఈటెక్ ఆటేక ఈటెక్ ఆటేక ఆట ఇప్పుడు బీడీ చదివిన వాళ్ళు బీడీ చెప్తాను అంతేనా బర్రగత్తాడు అరే వాసన వస్తాను ఎవరా రాత్రి పప్పు అని నిన్న పిచ్చినావరా వాసన మరి వారే నీ చేతులకి వెళ్ళావు నీ కాళ్ళకి వెళ్ళావు తలకు తలమాదలేదు ఇప్పుడు రాసపుండు చొప్పున ఈగలు నువ్వు చూస్తే కొనుక్కుంటావు రోగపోని నీవెట్లున్నావు మేమున్న కాడ నువ్వు ఉంటావా మా పిసి డ్యామేజ్ అవసరమారా నీ సినే కొడతారా అన్నవాడైతారా నీకు అన్నెవర్రా నీకు మీరు బడికత్తాను నీతో పాటు నీ అర్థమని బయటకు వచ్చిన కానీ నాకు తెలియక వచ్చింది నీతో పాటు చదువుకుందామని వచ్చింది
నాకు అగో. అరే వాడు మనల్ని వాళ్ళు ఆరబెట్ట- బాగానే ఉన్నాయి అరే ఇవాళ రేపు కుంచోడు గుజ్జోడు కూనుకుంటారు చెవుటలో కోపం బాగుంటుంది రా. నచ్చల కోపం బాగుంటుంది కోపం బాగుంటుంది రా. అరే నువ్వు ఎన్నడూ ఈ ఊళ్ళగా అనిపించలే నీ అబ్బాయి ఎవరు నీ అయ్యవరు నీ పేరేం పేరు అయ్యా నాది ఇదే ఊరు అయ్యా చంద్రశేఖర నా తండ్రి పేరు చంద్రశేఖర మహారాజు నా తల్లి పేరు చంద్రవతి పేరు అయ్యా తల్లి పేరు చంద్రవతి మీ బాబు పేరు చంద్రశేఖర అయ్యా నీ పేరేం పేరు రా మణికంఠ మహారాజు అయ్యా అరే వారే మన రాజు చంద్రశేఖర మహారాజు కొడుకు పుట్టిండు పుట్టిన కొడుకు పురుట్లో చచ్చిపోయినారు మనకు తెలుసు అప్పుడు అడిగితేనే అందరు ఊరు మంది పోయి అడిగితేనే అప్పుడే చెప్పిండు చచ్చిపోయిండు అని చెప్పిండు వీడు చెట్టు పేరు ఎక్కువ కాయలు అమ్ముకునే రకం గీడు గాళ్ళ కొడుకు ఎందుకైతాడా వాళ్ళు రాజులు గీడు ఎట్టున్నాడు అడగలేనోడు ఊరిగానే పడుకొని బల్ల కత్త నీ రోగం మా కత్త మా రోగం మా బయ్య కత్తది వీడు బయ్య ఉండేది కాదు తిండి ఎల్లబడదామని వెనకన కానాడు పిల్లగాళ్ళు ఎందుకురా నువ్వేమనిరా ఇదే ఊరే కానీ నేను చదువుకునే కాడికి వచ్చి అన్న అనుకుంటా నీ రోగం మాకు రావాలి నాకు నన్ను పోరా ఆ కొడుకు తీసుకొచ్చే వరకు కొడుకుని చూసి తీసుకురా మీరు పేరు చంద్రశేఖరరావు అబ్బా నా కొడుకు మనకి రాదు ఎందుకు పోతాడు ఈయన నా కొడుకు పేరు చెప్పినాడు నచ్చరా ఒకవేళ నా కొడుకు కాదని చెప్పుతా ఈయన ఒకవేళ నా కొడుకే అని చెప్తే వీళ్ళు ఉన్నమంది నా మీద మన్ను వస్తారు నా మీద దుమ్ము వస్తారు నా కొడుకు కాదని చెప్పుతో 5 గడియలు చెప్పి ఎవరేం చేస్తారు అనుకున్నాడు ఆ కొడుకు ఏ మాట్లాడుతారో చూస్తానే ఇక్కడ వీరి పేరు గుడ్లలో నేను గుడ్లలో జరుగుతాను ఎక్కడికి వచ్చింది తల్లి వేడికి వచ్చింది కాదమ్మా నీకు తెలియకుండా నేను పడిగిపోయినాక పల్లెన్న పిల్లవాళ్ళంతా అయ్యా మీరు ఎవరంటే నీ చంద్రశేఖర రాజు కొడుకునంటే వారి చెట్టు పేరు ఎక్కువ కాయలానుకుంటుంది వచ్చేవాళ్ళరా అలా నువ్వు అని కానీ